నా మ్యారేజ్ విషయంలో కూడా నేను చెప్పాలని నాకు ఆశ. యూత్ క్యాంపు 1990 సంవత్సరం జరుగుతుంది. ఆ యూత్ క్యాంప్ నేను కూడా అటెండ్ అవుతూ వచ్చిన. మెయిన్ పండాల్, ఎబ్రోన్ మెయిన్ పండాల్ వెనుక సిస్టర్స్ సేవ్ కూడా క్వార్టర్స్ ఉంటుంది. అక్కడ ఒక అక్క నాకు తెలిసిండే. ఆ అక్క దగ్గరికి నేను వెళ్తూ వెళ్ళినప్పుడు అక్కడనే ఒక అమ్మాయి కూర్చొని ఉండే. ఆమె నేను వెళ్ళినా కాబట్టి వెళ్ళిపోతూ వచ్చింది. ఆమె చెప్తూ వచ్చింది, ఏమని చెప్తూ వచ్చిందంటే, సోడు శ్రీను, ఈ అమ్మాయి ఒక అన్య కుటుంబం నుంచి రక్షింపబడుతూ వచ్చింది. ఒక ఆలోచన చేయి, ప్రార్థన చేయి, ఒకవేళ ప్రభుచితమైతే మ్యారేజ్ గురించి సిద్ధపాటుక అని చెప్తూ వచ్చింది. ఈ విషయం మా అమ్మకు చెప్తూ వచ్చిన, మా అమ్మ కూడా చూచింది. దాని తర్వాత ఓకే అని ఒప్పుకుంటూ వచ్చింది. తిరిగి యూత్ క్యాంప్లో మేము చూస్తూ వచ్చినాం. దాదాపు మే మాసం ఎండింగ్లో జరుగుతుంటుంది. కాబట్టి ఆగస్టు 20 తారీఖు 1990 సంవత్సరము ఆగస్టు 20 తారీఖు మా మ్యారేజ్ జరుగుతూ వచ్చింది బక్సింగ్ అన్న సమక్షంలో. బక్సింగ్ అన్న ఆ రోజులో చాలా తక్కువ మాట్లాడేదిగా ఉంటుండే. మా ముందు స్టేజ్ ముంగడ మా మ్యారేజ్ తీసుకుని వస్తూ వచ్చిండ్రు. అంతేకాకుండా ఆగస్టిన్ అన్న మాకు మ్యారేజ్ చేస్తూ వచ్చిండు. నిజంగా ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటే వాస్తవానికి ప్రభు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జతపరుస్తూ వచ్చిండు. ప్రభుకు వందనాలు. అంతేకాకుండా చాలామంది ఈ రోజుల్లో ఎంత కట్నం ఇస్తారు, ఏం కులము, అంతేకాకుండా తెల్లగుందా, చదివిందా, ఇవన్నీ ఆలోచించేదిగా ఉంటాడు. మేము ఇదంతా ఏం ఆలోచించలే. ప్రభు చిత్తము ఓకే అనుకున్నాం, మ్యారేజ్ చేసుకుంటూ వచ్చినాం, జతపరచబడుతూ వచ్చినాము. ప్రభు కృప వలన నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. అంతేకాకుండా సంఘంలో కూడా చాలామందికి తెలుసు, సంఘంలో నేను ఎలా పనిచేస్తున్నా, సంఘం అంటే నాకు ఎంత ఇష్టమో. ఇప్పుడు బేర్షెబా మందిరాన్ని మాదాపూర్లో నడిపేయడానికి ప్రభు కృప వలన నా సొంత స్థలం లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మందిరం కడుతూ వచ్చినాము. థర్డ్ ఫ్లోర్లో మేము ఉంటాము. మందిరం నడిపేయడానికి ప్రభు సహాయపడుతూ వస్తున్నాం. ప్రభుకు నిజంగా వందనాలు.